కాబట్టి ఇప్పుడు ఈ వేదభాష సినిమా ద్వారా ఒక కొత్త హీరోని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హీరోనే కాకుండా ఒక కొరియన్ హీరోయిన్ని, ఒక మంగోలియన్ విలన్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు పరాయి దేశాలకు వెళ్ళి, పరాయి రాష్ట్రాలకు వెళ్తేనే మనకు సర్ప్రైజ్, కానీ పరాయి దేశాలకల్లా వెళ్ళి ఆర్టిస్టు తేవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఈ కథ అలా డిమాండ్ చేసేటువంటి కథ. ఆ కథాంశం మొత్తం నాకు తెలుసు. అలాంటి క్యారెక్టర్కి వాళ్ళే కావాలి. అందుకని అలా ఖండాంతరాలకు వెళ్ళి ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ చేశారు. ఇప్పుడు మన తెలుగుకు మాత్రం, మా హీరోని మాత్రం అచ్చ తెలుగు కుర్రవాడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఆ కార్యక్రమం, పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోయే ముందు ఒక చిన్న 30 సెకండ్ గ్లింప్స్ వీఆర్ గోయింగ్ టు సీ. ఆ చూసిన తర్వాత విల్ కంటిన్యూ ద రిమైనింగ్ ప్రోగ్రామ్. ముందుగా చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తే ఈ కార్యక్రమానికి వచ్చి అటు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారితో అనుబంధమే కాకుండా ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కాదు, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషిస్తున్నారు మన కళా వాచస్పతి సాయి కుమార్ గారు. ఆయన చాలాసేపు నుంచి కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ముందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ద ప్రొడ్యూసర్స్ తరఫున శ్రీనివాస్ రెడ్డి గారిని బొకే అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు. అలాగే చిత్ర సమర్పణకు అచ్చిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అవి ఉన్నాయి సార్ అక్కడ. ఒక స్టేజ్ మీద ఒక అందం ఉండాలి. ఒక బొకే ఈజ్ ద బ్యూటీ. ఓకే, ఇప్పుడు మన గ్రేట్ డైరెక్టర్, నేను గతంలో డైరెక్టర్ గారి బర్త్డే రోజు చెప్పాను, ప్రపంచ రికార్డు సాధించినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఎందుకంటే ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో దాదాపు 99% చిత్రాలకు సంగీత దర్శకత్వం వచ్చినటువంటి ప్రపంచంలో ఏకైక దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి గారు. కొంతమంది ఒకళ్ళు ఇద్దరు డైరెక్షన్ చేసి ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్షను, కానీ ఫుల్ ప్లెజర్గా ఇన్ని సినిమాలకు డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్, మ్యూజిక్ చేసినటువంటి డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ మరి ఎవరూ లేరు. అలాంటి ఘనతనే కాకుండా ఎప్పుడు ఎలాంటి ఆన్ ద స్క్రీన్ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఇంత కూడా రిమార్క్ లేకుండా ఒక ప్రామాణిక వ్యక్తిత్వంతో తన 40 సంవత్సరాల కెరీర్ని అద్భుతంగా కొనసాగిస్తూ చిత్ర పరిశ్రమలో ఎంతో గౌరవింపబడే వ్యక్తిగా ఉన్నటువంటి మన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మనం సినిమాలని డైరెక్టర్లు కానీ కథకులు కానీ వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళు తమ మస్తిష్కంలో ఊహించుకున్నప్పటికీ దాన్ని అందమైన దృశ్య రూపంగా తెర మీద ఆవిష్కరించగలిగేది కెమెరామెన్లు. ఈ కెమెరామెన్లకి కెమెరాల ముందు తప్ప మైకుల ముందు మాట్లాడే అలవాటు ఉండదు. 35 సంవత్సరాలుగా చూస్తున్న శరత్ గారిని, సీనియర్ మోస్ట్ కెమెరామెన్, ఛాయాగ్రాహకులు, ప్రొఫెషనల్ జైంట్ శరత్ అన్నయ్యని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఈనాటి చీఫ్ గెస్ట్ సాయి కుమార్ గారు తన అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారు పరిచయం చేస్తున్న కొత్త హీరోని మీ అందరికీ పరిచయం చేస్తారు. ఐ రిక్వెస్ట్ సాయి కుమార్ గారు. శుభ సాయంత్రం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి. ఈ భూమాతకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ మా వేదవ్యాసుణ్ణి సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎంత ఆనందం వేసిందంటే, తీసుకోమ్మా. సో ఇందాక ప్రభు భయ్య చెప్పినట్టు మేము కొంచెం ముందుగా వచ్చినా
ప్రేమ కావాలి స్టిల్స్ అన్ని చూస్తూ ఉంటే సో అది ఇంట్రడక్షను, అది ఈయన చేతుల మీదుగా అప్పుడు వెంకట గారు నిర్మాత అయినా ఈయన చేతుల మీదుగా జరిగిన ఆ ఫోటోలు చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా మళ్ళీ మా వాడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటే నాకు ఆ రోజులే గుర్తుకొచ్చాయి. ఆ రోజు ఇలాగే స్టేజ్ మీద మేము అందరం ఉన్నాం. హరికృష్ణ గారు వచ్చి మీ నాన్నగారు ఏరి అన్నారు. అలాగా మీ నాన్నగారు ఏరి ఒకసారి రండి అని నాన్నని స్టేజ్ మీదకి హరికృష్ణ గారు పిలిచారు. అలాగే ఇప్పుడు ఈయన కూడా నాకు సుపరిచితులే, మనందరికీ చాలామందికి తెలిసి ఉంటుంది. చాలా సీనియర్ మోస్ట్ మన ఇండస్ట్రీలో. ఇప్పుడే చెప్తున్నారు ఆయన నేను చేసిన శౌర్య చక్ర కూడా పనిచేశారని. సో పిడుగు సుబ్బారావు గారి తనయుడి మొదటి అడుగు కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం నిజంగా ఆ అబ్బాయి అదృష్టం. ఎందుకంటే వీళ్ళిద్దరూ కృష్ణార్జునులు, చాలా మంచి మనసున్నవారు. సో ఇందాక ఎవరు అడుగుతున్నారు మీది ఎన్నో సినిమా కృష్ణారెడ్డి గారితో అని. నీకు ఫస్ట్ సినిమా, నాకు ఫస్ట్ సినిమా. సో నన్ను ఇప్పుడు పరిచయం చేసినట్టే ఆయన. ఈ 50 ఏళ్ల ప్రస్థానం ముగించిన తర్వాత కృష్ణారెడ్డి గారితో చేసే అదృష్టం కలిగింది. కానీ 1990లో నా గొంతు ఆయనకి హీరోగా పరిచయం అయింది. సో మేము సూర్య ది గ్రేట్ అని మమ్ముటి గారి సినిమా, ఆ సినిమా తెలుగులో డబ్ చేసినప్పుడు ఇప్పటికీ గుర్తు. ఇందాక చెప్తున్నాను, ప్రసాద్ ల్యాబ్లో చెన్నైలో వీళ్ళిద్దరినీ కలవడం, రాజశ్రీ గారు రైటర్గా, నేను ఆ సినిమా డబ్బింగ్ చెప్పడం. అప్పటి నుంచి మరి ఎందుకో ఎన్నో సినిమాలు వాయిస్ ఇచ్చాను, వాయిస్ ఓవర్లు ఇచ్చాను తప్ప వేషం కుదరలేదు. కానీ వీటన్నిటికీ ఇప్పుడు మనకి కాలాతీతమైన ఇది మన సమయం. ఈ సమయంలో ఇది జరగాలని ఆల్రెడీ రిటర్న్, ఇది అంతే మనం అనుకుంటాం కానీ సమయాన్ని మనం నిర్ణయించలేం. సో సమయం మనల్ని నిర్ణయిస్తుంది. సో ఇది మన సమయం, ఈ సమయంలో మనందరం కలవాలి, మీతో ముచ్చటించాలన్నది. సో అలాగా మా విశ్వనాథుడు యాక్చువల్గా శంబాలకుడు వచ్చి ఈరోజు విశ్వనాథుడిని వేదిక మీదకి తీసుకురావాలి. లేట్ అవ్వడం వల్ల, వాడికి ఏదో స్కూల్ ఫంక్షన్ ఉండడం వల్ల శంబాలకుడు మిస్ అయ్యాడు. కానీ విశ్వనాథుడిని నేను వేదిక మీదకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మనసులో ఎలా ఉంటుందో తెలుసు, అతని మనసులో ఎలా ఉంటుంది. ప్రేమ కావాలి రోజున నేను ఇలాగే ఉన్నాను. తప్పకుండా ఒక మంచి సినిమాతో, ఎందుకంటే ఆల్రెడీ తనతో యాక్ట్ చేశాను. బాగా డెడికేటెడ్ యాక్టర్. బాగా కృష్ణారెడ్డి గారు చిన్న విషయంలో కూడా ఎంత పర్ఫెక్షన్ మీ అందరికీ తెలుసు, వదలరు. సో తన అదృష్టం కృష్ణారెడ్డి గారు. నేను కథ విన్నప్పుడే హీరో ఎవరు అనుకున్నప్పుడు ఫైనల్గా మన వాడిని చూపించినప్పుడు ఎంతో ఆనందం వేసింది. ఒక మంచి టెక్నీషియన్స్తో, శరత్ గురించి చెప్పక్కర్లేదు, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామ్యాన్స్ ఐ వర్క్డ్. ఎక్కడ పారిపోయాడా? సో అలాగే ప్రతాప్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్యాషన్తో ఈ సినిమాని, ఒక మంచి కథని, ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ డివైన్. సో నాలెడ్జ్ అన్న దాన్ని అండర్లైన్ చేస్తూ ఇంకా ఆయన స్టైల్లో పక్కా, ఎందుకంటే సాంగ్స్ విన్నాను, ఆల్రెడీ సీన్స్ యాక్ట్ చేశాను, యాక్షన్లో ఉన్నాను. మన అరకులో ఒక అద్భుతమైన షెడ్యూల్ జరిగింది. సో చాలా బాగా వస్తుంది ఈ సినిమా. సో తనకి మళ్ళీ ఒక మంచి టేక్ ఆఫ్ అయ్యి, ఇందాకేదో మెగాస్టార్ ఫంక్షన్ వల్ల లేట్ అయిందన్నాడు, నువ్వు ఫ్యూచర్ స్టార్ అయ్యి సో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఈ సినిమాని, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్తే ఆల్రెడీ నాలెడ్జ్ జనంగానే ఒక లుక్ ఇచ్చారు, ఇంకో లుక్ ఆయన ఇస్తారు. సో తప్పకుండా ఒక మంచి సినిమా, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా, చాలా కొత్తగా ఉండే సినిమా. ఎందుకంటే నాగరికత అవసరం, కానీ మనం మన ఆధునికతను మర్చిపోకూడదు. సో మోడర్నైజేషన్ కావాలి కానీ మనం మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు అని దాన్ని చాలా బాగా ఒక కమర్షియల్గా, ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో అద్భుతంగా జరుగుతున్న సినిమా మా వేదవ్యాస్. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. డైరెక్టర్ గారు అప్పుడు కదండి, డైరెక్టర్ గారిని రాసుకుంటాం. శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుతాం. ఆయన 20 సెకండ్స్ మాట్లాడటానికి 20 టేక్స్ తీసుకున్నారు. ఇప్పుడు పుత్రోత్సాహాన్ని ఎలా, ఎందుకంటే సుబ్బారావు గారు మాకు ఇప్పటి నుంచి కాదు 40 సంవత్సరాలుగా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసనారాయణరావు గారి దగ్గర విశ్వనాథ నాయకుడు, బ్రహ్మనాయుడు ఆ చిత్రాలకు చేస్తున్నప్పుడు మా విజయమాధవి ప్రొడక్షన్స్లో ఉండేవారు సుబ్బారావు గారు. ఆ ప్రొడక్షన్లో ఎంతో అధీనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అలాగే ఈ రోజున
రాజకీయాల్లో కూడా తను చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. సరే, ఆ వివరాల తర్వాత మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సుబ్బారావు గారు. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ, ఇది నాకు చాలా అదృష్టంతో కలిసి వచ్చినటువంటి అదృష్టం. ఎస్వి కృష్ణారెడ్డి గారిని అచ్చిరెడ్డి గారితో కానీ నాకు ఇంతకుముందు ఎప్పుడూ పరిచయం లేదు. సెప్టెంబర్ 13వ తారీఖు నాడు పిలిచారు కృష్ణారెడ్డి గారు. 13-14 నాకు విపరీతమైన టెన్షను, ఏమి చెప్పలేదు. ఆయన డైలాగ్ చూస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. 13 అల్లా చేశారు. 14 ఈవినింగ్ వచ్చి డైలాగ్స్ బాగా చెప్తున్నాడండి, రేపు డిసైడ్ చేద్దామన్నారు. అబ్బా, ఇంకా రేపు డిసైడ్ అంటారని నాకు టెన్షను. 15వ తారీఖు పిలిచి మీ అబ్బాయి హీరోయిన్ అంటే, నేను ఆ రోజు నా సంతోషించిన సంతోషం నా జీవితంలో లేదండి. నిజంగా ఆయన మాకు దేవుళ్ళు లాంటి వారు. ఎందుకంటే ఎక్కువ ఏం మాట్లాడలేను. ధన్యవాదాలు. పుత్రోత్సాహం అంటే అదే. ఇప్పుడు డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా వ్యాస్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. అంటే వ్యాస్ అనేటటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. హీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్షన్, ఇంక్లూడింగ్ హిస్ ఫైట్స్ and including his performance and including his acting and everything what he can do, he will do it. He did it. ఆల్రెడీ షూట్ చేసేసాం కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను మీ అందరికీ. లేకపోతే ఏమో అనుకునేవాడినేమో, కానీ ఇతను మాత్రం చాలా అసాధ్యుడు. మామూలుగా చెప్పలేదు, మామూలుగా డైలాగ్ చెప్పలేదు. ఫీల్ ఎంత ఎక్స్ట్రాడినరీ ఫీల్ ఇచ్చాడు, అండ్ యాక్షన్స్ ఎంత బాగా చేశాడు, అండ్ పెర్ఫార్మెన్స్ ఎంత అద్భుతంగా చేశాడు. నాకైతే మతిపోయిందంతే. అంత బాగా చేసినటువంటి ఈ వ్యక్తిని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, చేశాను కూడాను. జరుగుతున్నటువంటి సినిమాలో వేదవ్యాస్లో ఈయనే హీరో, విశ్వనాథ్ గారు ఈయన పేరు. ఇలాంటి హీరోని నిజానికి నేను ఇంట్రడ్యూస్ చేయడం ఒక రకంగా నా అదృష్టం అంతే, అంతకుమించి ఏమీ కాదు. థ్యాంక్ యూ అండి. ఇదండి నేను చెప్పదలుచుకున్నటువంటిది. మొత్తం చెప్పేసాను అనుకుంటాను మీ అందరికీ. చెప్పాను. ఎంతసేపు అబ్బాయి బాగా, నేను బాగా చేయలేదా? మీరు బాగా చేయలేదని ఎవరు చెప్పగలిగారు కదా మరి. మీరు నేను అంటే ఒక వరుసగా చెప్తున్నాను. ఇప్పుడు చెప్తాను మీకు మీ గురించి. మిస్టర్ వేదనారాయణ ఈయన ఒక అద్భుతమైన పెర్ఫార్మర్ అండి. మామూలుగానే ఒక పెర్ఫార్మెన్స్ ఇస్తాడు ఆయన, మనకు తెలుసు ఆయనకి. డిఫరెంట్గా చేస్తాడు అతను అద్భుతాలు చేస్తాడు అతను. భయ్యా, చిన్న కూడా వదలరు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మనం ఏదో బ్రహ్మాండంగా చేసాం అనుకుంటాం, కరెక్ట్గా చాలా అందంగా వచ్చి బాగాలేదు అన్నది అందంగా చెప్తూ ఆయన కావాల్సింది చేయించుకుంటారు. చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ అండి. అంత బాగానే చేశాడు ఈ సినిమాలో. వేదవ్యాస్ అనేటటువంటి సినిమాలో వేదనారాయణ గారు అంటే సాయి కుమార్ గారు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి జత చేసి మనకు అందించారు. సో మనం డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో ఒక అద్భుతాన్ని చూడబోతున్నాము. ఇంతే కాదు, ఒక కొరియన్ హీరోయిన్ ఈ సినిమాలో ఉంది. ఆవిడ డబ్బింగ్ ఆవిడే చెప్పుకుంది. అసలు ఆవిడికి భాష రాదు. భాష రాకపోయినప్పటికీ కూడా బట్టి పట్టి మొత్తం చెప్పేసింది అంతే. డబ్బింగ్ చెప్పేసిందని అంటే నాకు ఇప్పటికీ కూడా షాకే, ఈ క్షణం కూడా షాకే. మంగోలియన్ విలన్, హీ లుక్స్ లైక్ ఎనీథింగ్. హిజ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అసలు మామూలుగా కాదండి, అద్భుతాలు అంతే. ఇక వీళ్ళందరూ కూడా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ రేంజ్లో ఈ సినిమా ఉంటుందండి, ఉంది కూడా. ఇక హీరోకి వచ్చేసరికి
ఇక మామూలుగా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. అదిరిపోయేటటువంటి పెర్ఫార్మెన్స్ తోటి ఆయన మనకు అందించినటువంటి విషయాలన్నిటి కూడా మనం చూడబోతున్నాము, చేయబోతున్నాము. ఓకే అండి. వెరీ గుడ్. ఈ మంగోలియన్ విలన్ భయ్య, ఆయన పేరు బోల్టా భయ్యా? హలో మిస్టర్ నాగేంద్ర, వినాలి ఇక్కడ. సో మంగోలియన్ విలను, ఆయనకి ఇంగ్లీష్ రాదు, హీ నోస్ ఓన్లీ హిజ్ లాంగ్వేజ్, మంగోలియన్ లాంగ్వేజే. ఇద్దరికి మంచి ట్రాన్స్లేటర్స్ని పెట్టారు. బట్ నా కాంబినేషన్లో పేజ్ డైలాగులు ఆయనవి, నావి 2 లైన్లు 3 లైన్లు ఉంటాయి. పర్ఫెక్ట్గా చెప్పాడయ్యా, ఆశ్చర్యం. ఆయన కూడా యాక్చువల్గా డబ్బింగ్ ట్రై చేశాట, కానీ ఆయనకి మరి టైం ప్రాబ్లం ఏదో తెలియదు, కొంచెం టైం పడుతుందని చెప్పి. బట్ అన్బిలీవబుల్. అంటే అదే అంటున్నాను, ప్యాషన్ ఉండి చేయాలనుకుంటే, ప్లస్ అంత అందంగా ఈయన దానికి మాడ్యులేషన్లు, గ్యాపులు, ఎక్కడ గ్యాప్లు ఇవ్వాలి, మళ్ళీ డబ్బింగ్ని కూడా దృష్టిలో పెట్టుకుని, తెలుగుని చాలామంది కూనీ చేస్తూ ఉంటారు, అలా కూనీ చేయించకుండా పర్ఫెక్ట్ గ్యాపులతో అతను చెప్తుంటే మనకే ఎంత ఆనందం వేసిందంటే, ఇప్పుడు నేను అదర్ లాంగ్వేజెస్ చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ తీసుకునే చేస్తాను, లాంగ్వేజ్ నేర్చుకుని ఆ ప్రాసెస్ తెలుసుకుని. అలాగే బీయింగ్ ఎ మంగోలియన్, ఆయనకి ఈవెన్ కమ్యూనికేట్ చేయడం కష్టం. కొన్ని ఆయన ఓన్లీ ఇలా కొట్టాలి, ఇలా వండాలి, మీరు ఇలా వస్తూ ఇలా విసరాలి అంటే అవన్నింటినీ వాడు బ్రెయిన్లో తీసుకుని మళ్ళీ అమ్మాయి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ టైమింగ్లో మళ్ళీ అవన్నీ, మళ్ళీ అక్కడ శరత్తు యాజ్ అ కెమెరామ్యాన్, అన్బిలీవబుల్. వాళ్ళిద్దరూ మాత్రం నిజంగా ఆయన చెప్పినట్టు అసలు అర్థమే కావట్లేదు నాకు. డబ్బింగ్ థియేటర్కి వెళ్తే చెప్తున్నారు, సార్ అమ్మాయి డబ్బింగ్ చెప్పింది సార్ అంటే ఆశ్చర్యం వేసింది నాకు. సో ఇవన్నీ నిజంగా ఈయనకున్న ఓపికే, ఆయన దగ్గరుండి హ్యాపీగా కూర్చుని చాలా చాలా ప్రశాంతంగా చేయించుకుంటారు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వాళ్ళిద్దరికీ కూడా, ఈ సభాముఖంగా వాళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా మాట్లాడాల్సిన కొన్ని వివరాలు ఉన్నాయి. మనకి అందరికీ తెలుసు, మనందరం వీఆర్ హ్యావింగ్ ఏ లాంగెస్ట్ జర్నీ విత్ దీస్ 2 జెంటిల్మెన్. గత వాళ్ళ తొలి చిత్రాల దగ్గర నుంచి కూడా మనందరం కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు. ఇన్ని సినిమాలు చేసినా ఒక జర్నలిస్ట్గా మాత్రమే నాకు అనుబంధం ఉంది తప్ప ఐ నెవర్ ఇన్ ద బోర్డ్ ఆఫ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు యాజ్ పిఆర్ఓ. ఇది ఫస్ట్ టైం ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారి కాంబినేషన్లో నేను పిఆర్ఓ చేయటం. అది ఎందుకు జరిగింది అంటే, దానికి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత సున్నితంగా, ఎంత అద్భుతంగా, ఎంత మానవీయంగా ఉంటుందంటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నా ఇంట్లో జరిగిన విషాదం మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రభు గారికి మనం కొంచెం మోరల్ సపోర్ట్గా, నైతికంగా ఉండి ఆయన్ని ఎంగేజ్ చేయాలి, ఆయనతోటి మనం ఒక చిన్న తనకి సూతనింగ్ ఇవ్వాలి అనేటువంటి ఒక చిన్న హ్యూమన్ యాంగిల్లో వాళ్ళు ఆలోచించడం అనేటువంటిది వాళ్ళ మంచి మనసుకి నిదర్శనం. ఒకరోజు మార్నింగ్ అచ్చిరెడ్డి గారు ఫోన్ చేశారు, ఒకసారి రాగలరా మీరు ఆఫీస్కి అని. వెళ్తే ఆఫీస్లో కూర్చున్నాను, మాట్లాడుతున్నాము. ఇట్లా డైరెక్టర్ గారు కొత్త సినిమా చేస్తున్నారు ప్రభు గారు, మీరు పిఆర్ఓ చేయాలి దీనికి అని చెప్పేసి అచ్చిరెడ్డి గారు అన్నారు. అయ్యో దానికి సార్ తప్పకుండా చేద్దాం సార్ అని చెప్తే ఆ రోజున కూర్చోబెట్టి మొత్తం ముందు ఆయన డిసిప్లిన్స్ కూడా ఎలా ఉంటాయి చూడండి. పిఆర్ఓగా మీరు మొత్తం కథ వినాలి అని చెప్పి మొత్తం కూర్చోబెట్టి సినిమా స్టోరీ మొత్తం నాకు ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ కథ వినిపించారు కృష్ణారెడ్డి గారు. చాలా మంచి కాన్సెప్ట్. ఈ రోజున మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, వాటి మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి నేపథ్యంలో తీసుకున్నటువంటి ఒక చక్కని కథ. ఆ కథాంశాన్ని పూర్తిగా స్థాయిలో మనం వివరించడం కరెక్ట్ కాదు. అలాంటి ఒక అద్భుతమైన కథను తీసుకొని వేదా వ్యాస్ అనేటువంటి తండ్రి కొడుకుల యొక్క ఒక తపనని, ఒక ప్రయాణాన్ని, ఒక ప్రస్థానాన్ని చక్కగా రూపొందించినటువంటి కథాంశం ఇది అచ్చిరెడ్డి గారు. చాలా బాగుంది సార్ అని చెప్పేశాను. పిఆర్ఓ సరే సార్ థ్యాంక్ యూ సార్ చేద్దాం సార్ అన్నాను. వెంటనే ఈయన చేతులు అచ్చిరెడ్డి గారికి వెంటనే డెస్క్లో నుంచి తీసి ₹1,00,000 అడ్వాన్స్ పెట్టి, సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ, తర్వాత చేద్దాం సార్ అంటే, నో ప్రభు గారు ప్లీజ్ సార్ ప్లీజ్ యాక్సెప్ట్ అని చెప్పి. ఎప్పుడు సినిమా స్టార్ట్ అవడం ముందు ఎప్పుడో 6 నెలల కింద సంగతి ఇది. ఈ రిలేషన్స్, వీళ్ళు ఈ ప్రేమ నేను నా ఒక్కడికే పంచారని కాదు, మీ అందరికీ మనందరికీ కూడా పంచినటువంటి వండర్ఫుల్ పీపుల్. ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నటువంటి ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మీద రకరకాల అపోహలు, ఏవో అభిప్రాయాలు, ఇక్కడ రకరకాల వ్యసనాలకి, వ్యామోహాలకి బానిసలు అవుతుంటారు అనుకుంటారు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల సినిమా ఇండస్ట్రీ యొక్క గౌరవం ఇనుముడిస్తుంది, గౌరవం పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. సచ్ ఎ వండర్ఫుల్ పీపుల్. ఈ యూనిట్లో ఈ రోజున పిఆర్ఓగా చేయటాన్ని, నేను ఎన్నో 100 సినిమాలకు పిఆర్ఓ చేశాను. నేను పిఆర్ఓ చేయని స్టార్ లేరు, నేను పిఆర్ఓ చేయని ఇది లేదు. ఒక 100 పైన నేను అప్పట్లో పిఆర్ఓగా చేశాను. కానీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ నేను డ్రాప్ అయ్యాను. ఈ రోజున ఐఎమ్ నాట్ ఏ కంటిన్యూస్ ప్రొఫెషనల్ పిఆర్ఓ,
ఓన్లీ ఇలా నా మీద అభిమానంతో ఎవరైనా చేయమంటే చేయటం తప్ప ఐఎమ్ నాట్ ఏ కాంపిటేటివ్ పిఆర్ఓ. అందువల్ల కానీ ఇది ఈ సందర్భంలో ఇలా జరిగిందని చెప్పడం కోసం చెప్తున్నాను. హౌ బ్యూటిఫుల్ పీపుల్ దే ఆర్. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక ఆ కొరియన్ హీరోయిన్ ఏదో పిఆర్ఓని కాబట్టి నాకు చూపించాలి కాబట్టి ఆ కొరియన్ హీరోయిన్ది ఒక సాంగ్ చూపించారు నాకు. హీరోయిన్ చేసిన సాంగ్ అసలు రబ్బర్ బొమ్మన్నట్టుంది అసలు ఆ పిల్ల చూస్తుంటే. నేను బిగినింగ్లో అనుకున్నా ఏంటి అసలు డైరెక్టర్ గారు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు మన అమ్మాయిని ఎందుకు ఆ పర్పస్, ఆ క్యారెక్టర్ ఎందుకు అలా డిమాండ్ చేస్తుంది అనేటువంటి దానికి దెర్ ఇస్ ఏ పర్పస్. చాలా చక్కగా చేసింది. ఇక హీరోని ఇప్పుడు చూస్తున్న దానికంటే 10 రెట్లు తెర మీద చాలా మ్యాన్లీగా ఉన్నాడు. చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు తను. ఆ సీన్స్ కూడా తను చేసినట్టు ఫైట్ సీన్ కూడా చేయించడం జరిగింది. కాబట్టి ఈ హీరోని ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఏ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. దానికంటే ముందు అచ్చిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదవ్యాస్ అనే ఈ సినిమా చాలా చక్కగా, హోమ్లీగా, చాలా కాన్ఫిడెంట్గా జరిగింది. ఆ ఓపెనింగ్కి ప్రత్యేకంగా కొరియన్ హీరోయిన్ని కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఎంపిక చేశారో ఆ అమ్మాయిని తీసుకొచ్చి తెలుగు పరిశ్రమకి మా ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఆహ్వానించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేశారు. ఆ రోజు నుంచి చాలా డెడికేటెడ్గా టీం అంతా కూడా అద్భుతమైన క్రమశిక్షణతో వేగంగా నిర్మాణం జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% షూటింగ్ కంప్లీట్ అయిందంటే దానికి కారణం టీం డెడికేషనే. ముఖ్యంగా దీంట్లో ఈ కథలో ఉన్నటువంటి జిస్ట్ ఏంటి అంటే నాలెడ్జ్. ఇందాక సాయి కుమార్ గారు టచ్ చేసి వదిలేశారు, నేను కూడా అలాగే టచ్ చేసి వదిలేస్తున్నాను. ఆ నాలెడ్జ్ అనేది దాన్ని అందిపుచ్చుకోవాలి, ఆరాటపడాలి, ఆశపడాలి. దాని చుట్టూనే ప్రపంచం మనుగడంతా కొనసాగుతుంది. అలా ప్రయాణమే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, విషయాన్ని తెలుసుకోవాలి. ఆ నాలెడ్జ్ కోసం చేసే తపనలో నాకు స్కూల్ డేస్లో టోటల్ ఇయర్కి సంబంధించిన సిలబస్ బుక్స్ అన్నీ కూడా 2 monthsలో చదివేసేవాడిని. మొత్తం బ్రెయిన్కి వచ్చేసిన తర్వాత ఇంతే కదా, ఇంకా అస్తమానం వీటిని ఏం చదువుతామని చెప్పి విలేజ్ లైబ్రరీకి వెళ్ళి ఆ గ్రంథాలయంలో కూర్చుని ప్రపంచ చరిత్ర అంతా ఇది అదనే లేదు, అన్ని రకాల జ్ఞానాన్ని పోగేసుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడిని. అలా చేస్తున్న ప్రయత్నంలో నాకు దొరికినటువంటి ఒక గోల్, నాకు అన్ని విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. పాలిటిక్స్ తెలుసు, హిస్టరీ తెలుసు, స్పోర్ట్స్ తెలుసు, అన్నీ తెలిసినా నన్ను ఆకర్షించిన ఒక వ్యక్తి కృష్ణారెడ్డి గారు. అంటే ఆయనలో ప్రత్యేకమైనటువంటి ఆ నాలెడ్జ్ని, క్రియేటివిటీని గమనించడం వల్ల మా ప్రయాణం ఇంతవరకు కొనసాగుతూ ఈరోజు మీ ముందు నేను ఇలా మాట్లాడుతున్నాను. ఇలాగే ప్రజల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి అనే ఆలోచనతో ఈ సినిమా నిర్మాత, వేదవ్యాస్ సినిమా నిర్మాత శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, ఆయన చాలా అంటే ఆయన పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఆయన వ్యక్తిత్వం మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం ఏంటంటే తన ప్రజలందరికీ కూడా తన పరిధిలో తనకు అవకాశం ఉన్నంత వరకు అందరినీ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన కేపీఆర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని చెప్పి గట్కేసర్లో 2 ఇంజనీరింగ్ కాలేజెస్ రన్ చేస్తున్నారు. మామూలు సామాన్య మానవులు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటటువంటి విద్యను అందించాలనే తపంతోటి ఆయన విద్యాసేవ చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన, అంటే మాకు ఆయన 30 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన గురించి, కృష్ణారెడ్డి గారి గురించి కూడా వ్యక్తిగతంగా దగ్గరగా తెలిసిన వ్యక్తి. ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా కృష్ణారెడ్డి గారు ఆ ఫ్రెండ్ సర్కిల్లో పంచుకున్నట్టు ఆయనతో కూడా పంచుకుంటారు. ఇలా కేవలం జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి అనే ఒక ధ్యేయంతో, గోల్ తోటి తయారు చేసుకున్నటువంటి ఈ కథని డెఫినెట్గా తెరకెక్కించాలి, దానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తాను, మీరు చేయండి అని చెప్పి ఆయన ప్రోత్సహించారు. అందుకు నేను ప్రత్యేకంగా ప్రతాప్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వేదవ్యాస్ అనే సినిమాలో హీరోని పరిచయం చేసాం. ఇప్పుడు పిడుగు విశ్వనాథ్. అందరూ చెప్పినట్టుగా నిజమే, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
అలా చేశాడు ఇలా చేశాడు అనేది అలాగే మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తే బాగుంటుంది. కానీ అంటే కృష్ణారెడ్డి గారు చాలా అంటే ఈ సబ్జెక్ట్ పట్ల చాలా పట్టుదలగా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా. ఆయన నాకు ఒక ఫారిన్ హీరోయిన్ కావాలి, డిఫరెంట్గా మనకి తెలియని ఒక కొత్త ఫేస్ అయి ఉండాలి అని స్టడీ చేసి కొరియాని ఎంచుకున్నారు. ఆయన కొరియన్ గర్ల్స్ అయితే ఒక డిఫరెంట్గా ఉంటారు అని చెప్పి కొరియా వెళ్ళి అక్కడ ఆడిషన్స్ నిర్వహించి ప్రత్యేకంగా అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా నేను ఈ 30 సంవత్సరాల సినిమా జర్నీలతో కూడా ఆయనతో కలిపి ఉన్న నేను కూడా ఎందుకు అంత శ్రమ తీసుకోవడం, రిస్క్ తీసుకోవడం, ఎవరో కొరియా అమ్మాయి వచ్చి మన తెలుగు సినిమాలు యాక్ట్ చేస్తే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? లేదు, కొరియన్ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం కాదు, ఈ కథలో ఉన్న క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయాలంటే అలాంటి ఒక కొత్త అమ్మాయి ఉండాలని చెప్పి ఆయన పట్టుదల అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చేసిన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన జడ్జిమెంట్ ఎంత కరెక్ట్గా ఉందనేది మేము అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలాగే విలన్ విషయంలో కూడా రెగ్యులర్ విలన్ కాకుండా నాకు డిఫరెంట్గా ఉండాలని చెప్పి మంగోలియా వెళ్ళి అక్కడ కూడా ఆర్టిస్టులను ఆడిషన్ చేసి ఆ విలన్ సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హీరో విషయంలో కూడా నాకు రెగ్యులర్గా కాకుండా సంథింగ్ నేను కథలో చెప్పాలనుకుంటున్నటువంటి అంశాన్ని ప్రజలకు రీచ్ అవ్వాలంటే ఎలాంటి ఇమేజ్ లేని పర్ఫెక్ట్గా చేయగలిగిన మెచ్యూరిటీ ఉండే ఒక పెర్ఫార్మర్ కావాలి, కొత్తవాడు అయి ఉండాలి, మంచి పెర్ఫార్మర్ అయి ఉండాలి అని ఎంతోమందిని చూసి ఈ విశ్వనాథ్ని సెలెక్ట్ చేయడం అనేది 100% రైట్ అని వాళ్ళు మేము కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ కృష్ణారెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్గా చాలా అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ స్క్రిప్ట్ మీద చాలా కృషి చేశారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం అన్నీ ఆయనే నిర్వహిస్తూ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న సినిమాని తెరకెక్కించాలంటే తన మనసును తెలిసినటువంటి వ్యక్తే డిఓపిగా ఉండాలి అని మా అంటే గతంలో కృష్ణారెడ్డి గారితో కంటిన్యూగా 30 సినిమాలు చేశారు శరత్ గారు. ఆ శరత్ గారిని రిక్వెస్ట్ చేసి, లేదండి ఈ సినిమా ప్రత్యేకంగా మీరు చేస్తేనే నా మనసులో ఉన్నాను తెర మీదకి రాగలుగుతుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే శరత్ గారు కూడా చాలా హ్యాపీగా అంగీకరించి ఈ సినిమా పట్ల చాలా కష్టపడి డెడికేటెడ్గా కృషి చేస్తున్నారు. నేను ఆయనకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అదర్ టెక్నీషియన్స్ అందరూ కూడా మా సుచిత్ర, కృష్ణారెడ్డి గారే పరిచయం చేసిన కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ మీ అందరికీ తెలుసు. ఆ అమ్మాయి కూడా ఈ సాంగ్ ఎక్కడ రెగ్యులర్గా సినిమాలో ఉండే సాంగ్స్లా కాకుండా ప్రత్యేకంగా సందర్భోచితంగా వచ్చేటటువంటి ప్రతి పాటని కూడా అద్భుతంగా చిత్రీకరిస్తుంది ఆ అమ్మాయి. అలాగే అదర్ టెక్నీషియన్స్ అందరూ కూడా మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, అలాగే మా ఎడిటర్ చోటాకే ప్రసాద్, టీం అందరూ కూడా చాలా ఇష్టంతో, ప్రేమతోటి, శ్రద్ధగా ఈ సినిమా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి క్వాలిటీ వస్తుందని. అలాగే టోటల్ కథకి ఈ ప్రత్యేకతలు ఎలాగైనా కోరుకున్నారు ఆయన. ఒక కొరియా అమ్మాయి కావాలి, మంగోలియన్ విలన్ కావాలి, ఒక మంచి కొత్త హీరో కావాలి అన్నట్టుగా ఈ కథను మొయ్యాలంటే టోటల్ సినిమా బరువును మోసి తీసుకుని వెళ్ళి ఆడియన్స్కి రీచ్ చేసే క్యారెక్టర్ ఒకటి ఉంది. అదే మిస్టర్ వేదనారాయణ. ఆ అద్భుతమైన పాత్రని మా సాయి కుమార్ గారు. నిజంగా ఈయనంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మా మొదటి సినిమా సూర్య ది గ్రేట్ అనే డబ్బింగ్ సినిమా మేము చేసాం మలయాళం నుంచి తెలుగులోకి. ఆ సినిమాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో ఒరిజినల్ యాక్ట్ చేసింది మమ్ముట్టి, కానీ ఆ హీరోకి డబ్బింగ్ చెప్పింది సాయి కుమార్ గారు. అందుకని మాకు ఫీలింగ్ ఏంటంటే ఆయన మీద మా మొదటి హీరో సాయి కుమార్ అనే ఒక ఫీలింగ్ మనసులో ముద్రపడిపోయింది. సరే, నేను ఆర్ఆర్ మూవీ మేకర్స్లో ఆయనతో కలిసి పనిచేసిన మా కృష్ణారెడ్డి గారు నా కాంబినేషన్లో ఈ సినిమాలో అంత అద్భుతమైన క్యారెక్టర్కి పరిపూర్ణమైన న్యాయం చేకూరుస్తూ రేపొద్దున సాయి కుమార్ గారిని కూడా అభినందించే క్యారెక్టరు. సాయి కుమార్ ఇలాంటి క్యారెక్టర్ చేసినందుకు ఆడియన్స్ కూడా డెఫినెట్గా చాలా మెచ్చుకుంటారు. సినిమా చాలా పెద్ద హిట్ ఉందని నమ్మకంతో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ మిస్టర్ విశ్వనాథ్. సో మీకు ఒక విషయం చెప్పాలి. మా అచ్చిరెడ్డి గారు మామూలు వ్యక్తి కాదండి, సంథింగ్ డిఫరెంట్. అతను ఎంత బాగా ఆలోచిస్తాడంటే, అంటే సపోజ్ మనం ఎప్పుడైనా ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలి అని అంటే ఆయన శనివారం నాడు పంపించేసేవారు. శనివారం నాడు పంపిస్తున్నాను కదా అని నువ్వు ఆ రోజు చెప్పుకో. ఎవరికైనా సరే నువ్వు ఇవ్వాల్సినటువంటి ప్లేస్లో
బుధవారం ఇస్తున్నానని చెప్పు అంటే అలాగే చెప్పేవాడిని. చెప్పిన తర్వాత శనివారం నాడు వచ్చేసిన తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసి, ఏమండి శనివారం నాడు వచ్చేసిందండి ఈ రోజుని, మీకు బుధవారం ఇస్తానని చెప్పాను అంటే వాడు షాక్ అవతల వాడు. ఏమండి ఎందుకండి మీరు ఇప్పుడు ఇవ్వడం అని అన్నా కానీ అతని మనసులో ఇది మనం తెచ్చేసుకోవాలి అని ఉండేది. వాస్తవం చెప్తున్నాను కదా, ఉండేది. అలా ఉండటం వల్ల అతను ఏం చేసేవాడంటే, మీరు ఎందుకండి మీరు ఇవన్నీ పంపించడం ఇదంతాను, ఓకే అండి నేను ఎవరినైనా పంపిస్తాను పోనీ అని, అవసరం లేదండి నేనే మీకు ఇస్తాను సార్ అని చెప్పేవాడిని. అలా చెప్పిందే అచ్చిరెడ్డి గారు. సార్ అయిపోయింది. నెక్స్ట్ మన విలన్ గురించి చెప్పాలండి. విలన్ యాక్ట్ చేస్తూ మధ్యలో నాకు ఒక షాకింగ్ అండి. అదేంటి అని అంటే, ఆయన నేను ఎంతో చెప్తాను, ఆయన చేస్తాడు అంతవరకే. కానీ ఆయన ఒక దెబ్బ కొట్టిన తర్వాత, ఆయన బాల్ మన పడిపోయిన తర్వాత లెగిసి నిలబడి కాకుండా ఇలా ఊగుతూ, అసలు ఏంటి ఈ పర్ఫార్మెన్స్, నేను నిజంగానే షాక్ అయ్యానండి. అప్పుడు ఆయన అలా తూలుతూ మాట్లాడాడు. అతను మాటల్లో కూడా తేడా ఉంది. ఏంటి ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఇతను అని చెప్పి షాక్ అయ్యాను యాక్చువల్గా. ఇక సాయి కుమార్ గారి గురించి చెప్పాలి అని అంటే, ఈయన ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడండి. బిగినింగ్లో వస్తుంది సినిమా టోటల్గా మహా అద్భుతం అనమాట. ఇక ఆ పర్ఫార్మెన్స్ చెప్పాలి అని అంటే అసలు ఇంకొక రేంజ్లో ఉందండి. మామూలుగా మన మామూలు విషయాలుగా మాత్రం లేదు, ఇంకొక పద్ధతుల్లో ఉంది. ఈయన ఎంత అద్భుతంగా యాక్ట్ చేశాడు అని అంటే నేను ఇక చెప్పలేనండి. అంత బాగా నా మనసుకి తృప్తి కన్నా ఎక్కువ శాతం ఆయన చేసినటువంటి మాట విన్నాను. ఇక విశ్వనాథ్ గారు, ఈయన ఎంత పెర్ఫార్మర్ అంటే మహా అద్భుతమైనటువంటి పెర్ఫార్మర్. మామూలుగా ఫైట్స్ టకామని కొడతాం, కానీ అసలు ఏది ఒక రాయితోటి తీసుకుని పట్టాలని కొట్టడం అనేటటువంటిది ఎవరి వల్ల అయ్యే పని కాదు. ఆ కొట్టాడైనా అలాగే పట్మని చెప్పి ఫైట్ చేశాడు. ఇవన్నీ ఒకే అయితే పర్ఫార్మెన్స్ ఇక మరింత అద్భుతంగా చేశాడు ఆయన. నిజానికి కళ్ళ నీళ్లు తెప్పించాడండి ఆయన సినిమాలో. అంత అద్భుతాలు చేశాడు ఆయన. ఏమని చెప్పగలుగుతాను ఈ సినిమా గురించి ఏం చెప్పినప్పటికీ కూడా అది ఓన్లీ 2%, 3% మాత్రమే. మిగతా అదంతా కూడా 100% మీరు చూడవలసిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అక్కడ సుబ్బారావు గారిదేమో పుత్రోత్సాహం కొడుకుని చూసుకుని, ఇక్కడ ఈయనదేమో గురువుగారు, అంటే ఇంట్రడక్షన్ చేసిన వాళ్ళు గురువుగారే అంటాం. ఆయన ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అంతటి ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇతన్ని పరిచయం చేయటం నా అదృష్టం అనే మాట ఒక షాకింగ్ స్టేట్మెంట్. అది అద్భుతం. కంగ్రాచులేషన్స్, యూఆర్ బ్లెస్డ్ అని ముందే అనుకో. నౌ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్. హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా గురించి చాలా ఎక్కువగా చెప్పేశారన్న ఫీలింగ్ నాకు. అండ్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, మా ప్రొడ్యూసర్ ప్రతాప్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాకు స్పెషల్ గెస్ట్గా వచ్చి అండ్ నా ఫాదర్ రోల్ ప్లే చేసిన సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఈపీ మా శ్రీనివాసరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డార్లింగ్ డిఓపి సార్ శరత్ గారు, హీ వాజ్ లైక్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఆన్ సెట్. నేను మంచిగా కనిపించినా చెడకు కనిపించిన ఆయన వల్లే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా పేరెంట్స్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు, నథింగ్ మోర్ దెన్ ఐ కెన్ స్పీక్. అండ్ నాకు యాక్టింగ్ నేర్పించిన ఎన్జే భిక్షు గారికి, అరుణ భిక్షు గారికి, మగతి భిక్షు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. 2 సినిమాలు ఈడిగా ఆపర్చునిటీ ఇచ్చిన త్రికోటి గారికి, నీర్జా కోన గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యా, హోపింగ్ టు సీ యూ ఆల్ సూన్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.
ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు, ఎక్కువలు మాట్లాడలేదు. ఎందుకంటే ఈ రోజున మైక్ దొరికిన చాలామంది యువ హీరోలు దర్శకులు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అలా కాకుండా ఇంట్రడక్షన్ స్టేజ్లో ఎంత మాట్లాడాలో అంత మెథడ్గా మాట్లాడి ఇంట్రడ్యూస్ అవుతున్న వేదవ్యాస్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఇంకేముంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది సార్. ఇది వేరే స్పెషల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి దానికి సంబంధం లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఈయన బర్త్డే అండి. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారిలో ఏ ఒక్కరిని పలకరించినా ఒకే సమాధానం వస్తుంది. రెండు శరీరాలతో ఉన్నటువంటి ఏక మనస్కులు వాళ్ళిద్దరూ. అలాంటి ఆయన జీవిత చరిత్ర అంతా రాసింది నేను. ఆ రాసిన దానికి అక్షరరూపాన్ని ఇచ్చాడు. అంటే శివ దాని కంటెంట్ని ఓన్ చేసుకొని చాలా బాగా చేశావు శివ, చాలా బాగుంది. ఆ వింటేజ్ లుక్లు, ఆనాటి ఆ అట్మాస్ఫియర్ని చాలా అద్భుతంగా చేసావు. వెరీ గుడ్. సో నా రిక్వెస్ట్, నా బర్త్డే బాయ్ అచ్చిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కృష్ణారెడ్డి గారు, సాయి కుమార్ గారు, అన్నయ్య శరత్ గారు, నూతన కథానాయకుడు విశ్వనాథ్, ప్లీజ్ లైట్స్ ఆన్. అచ్చిరెడ్డి గారి బ్రదర్సు, మేనల్లుళ్ళు, అంటే కుటుంబ సభ్యులు, దయచేసి అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు. ఇంతకన్నా హ్యాపీ బర్త్డే పాట ఏముంటుంది? చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, మా స్వీట్స్ అచ్చిరెడ్డి గారి పుట్టిన రోజు. హ్యాపీ బర్త్డే టు యూ సార్, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అప్పాజీ గారు మాట్లాడండి సార్. సార్ పాడండి సార్. లేదు లేదు వద్దు వద్దు సార్. వెంకటన్న పాడాలి, వెంకటన్న పాడాలి, వెంకటన్న పాడాలి. ఇక్కడ అంత ధైర్యం చేస్తే ఎవరేం చేస్తారని భయం. వద్దు పాడన్నా వెంకటన్న పాడు. స్టార్ట్ చేసేదా పాడు. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, బ్రతుకంతా ప్రియా ప్రియా పాటలాగా సాగాలి, ప్రతి రాత్రి పాట గుర్తులేదన్నయ్య, ఊరికే బిట్లు పాడుతున్నాను. నువ్వు పాడురా. నా వాయిస్ బాగుంటుంది నాకు తెలుసు. నా వాయిస్ బాగుంటుంది నాకు తెలుసు.
ఆడపిల్ల ఉన్నారు మంచి పాట పాడండి సార్ అది ఏం చేస్తామంటే అడిగినప్పుడు పాట పాడి అడిగితే ఫ్లాష్ బ్యాక్ ఇదే కదా అది మంచి పాట కరెక్టే చెప్పండి వాడు కార్యక్రమం ఇంత ఆలస్యం అయినప్పటికీ కూడా సో మీడియా మిత్రులంతా చాలా ఓపికగా అలసిపోయి ఉన్న పొద్దుటి నుంచి అలసిపోయి ఉన్నప్పటికీ కూడా మా మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్గా ఆనందంగా నా బర్త్డే ఫంక్షన్ జరుపుకోవడానికి సహకరించిన ముఖ్యంగా నా కోసం పాటలు పాడిన మా నాగేంద్ర కుమార్ గారికి థ్యాంక్ యూ. నిజంగా అంటే నేను ఇప్పుడు ఈ కార్యక్రమంలో చాలా మాట్లాడాలని అనుకున్నాను. సో నా మాటల్ని నా మనసులో ఉన్న భావాల్ని మా శివ మల్లాల ఆయన మారాడు శివ మల్లాల చాలా అద్భుతంగా ఏవీలో ప్రజెంట్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ శివ గారు. నేను ముఖ్యంగా ప్రభు గారు మా గురించి ఎలా చెప్పారు అది కాదు. సో ప్రభు గారు గత నాకు 30 సంవత్సరాలుగా కూడా చాలా ఆత్మీయమైనటువంటి స్నేహితుడు ఆయన. అంటే ఆయన జర్నలిస్ట్గా ఉన్నా మాకు పిఆర్ఓగా చేయకపోయినా సో మేము ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ సీనియర్ పాత్రికేయులందరికీ కూడా తెలుసు. మనీషా ఫిల్మ్స్ సంస్థ అంటే ఒక కుటుంబ సంస్థలో ఫీల్ అయ్యి మాతో అంత ఆత్మీయంగా ఉండేవారు, ఆప్యాయంగా ఉండేవారు. అలాగే మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. సో ఆ అనుబంధానికి గుర్తుగా ఇవాళ సీనియర్స్ కొద్దిమందే ఉన్నారు. అందులో ప్రభు గారు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది ఆయనకి. ఆయన మాకు అంటే చాలా గ్యాప్ తర్వాత కృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టులో ఆయన కూడా భాగం అయ్యి మాకు సపోర్ట్ చేస్తే మేము మరింత చేరువ కాగలుగుతాం ప్రేక్షకులకి అనే ఒక ఆశతోటి ఆలోచనతోటి ప్రభు గారిని నేను రిక్వెస్ట్ చేశాను. ఆయన ప్రేమగా అంగీకరించారు. థ్యాంక్ యూ ప్రభు గారు. ఈ కార్యక్రమాన్ని ఇంత రక్తి కట్టించి అంటే మీ కుటుంబ సంస్థలా భావించి ఈ బాధ్యతను తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, మాతోటి వెన్నంటి నడుస్తున్నందుకు, మన జీవితాంతో మన ప్రయాణం ఇలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీడియా ముందు బర్త్డేలు జరుపుకోవడం అనేది నాకు కూడా కొత్తే. చాలా బర్త్డేలు జరుపుకున్నా ఏదో కేక్ కటింగ్ చేసుకోవడం, ఫొటోస్ మీడియాకి ఇవ్వడం, ప్రచురించడం తప్ప మీడియా ముందు ఇలా డైరెక్ట్గా ఫంక్షన్ చేసుకోవడం మొదటిసారి. ఈ సందర్భంగా అంటే ఇప్పటి జనరేషన్కి చాలా విషయాలు తెలియదు కాబట్టి ఓకే రెండు నిమిషాల్లో నేను క్లుప్తంగా మా ఈ జర్నీకి సహకరించిన వాళ్ళని గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా బాలవుతున్నాను. ఎందుకంటే మాకెవరు ఇక్కడ అండదండలు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు. కేవలం కృష్ణారెడ్డి గారిలో ఉన్నటువంటి క్రియేటివ్నెస్ని వెలుగులోకి తీసుకురావాలి, అది ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చు అనే ఒక నమ్మకంతో, ఆ నమ్మకమే పెట్టుబడిగా
కృష్ణారెడ్డి గారు నేను సినిమా ప్రయాణం మొదలుపెట్టాం. మా ప్రయాణానికి ఏమిటి ఆధారం ఏంటి, పెట్టుబడి ఏంటి, మార్కెటింగ్ ఏంటి, అన్నీ నమ్మకమే, మరి ఇంకేమీ లేదు. కానీ కేవలం నమ్మకం ప్రయాణం చేయించదు. ఇక్కడ ఎంతోమంది సహకారం ఉంటేనే తప్ప ఏ వ్యక్తి కూడా సక్సెస్ కావాలి. టాలెంట్ ఒకటి కాదు, సహకారం కావాలి, ప్రోత్సాహం కావాలి. మాలో నిక్షిప్తమైనటువంటి ఆ డెడికేషన్ని, నిజాయితీని గమనించిన కొంతమంది పెద్దలు మమ్మల్ని ప్రోత్సహించారు. అందులో ప్రథమంగా దాసరి నారాయణరావు గారు, రామానాయుడు గారు, రామోజీరావు గారు, రమేష్ ప్రసాద్ గారు, మా ఫైనాన్సర్ సత్యరంగి గారు, వీళ్ళంతా కూడా బిగినింగ్ డేస్లో మాకు చాలా వెన్నెముగ్గా ఉన్నారు. ఇటువంటి సినిమాని చాలా కాన్ఫిడెంట్గా చేసేసేవాళ్ళం. చేయాలంటే మేము కోట్లతోటి ఇండస్ట్రీకి రాలేదు, ముందుగా చెప్పినట్టు నమ్మకంతో వచ్చాం. ఆ నమ్మకానికి ముందడుగు పడాలంటే ఫైనాన్స్ సపోర్ట్ కావాలి. దానికి మాకు ముఖ్యంగా సత్యరంగి గారు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సత్యరంగి గారు. అలాగే దీన్ని పంపిణీ చేయాలంటే బయర్స్ కొంటారో లేదో కూడా తెలియదు. అయినా మా సినిమా మీద నమ్మకంతో మేము బయ్యర్స్ మీద ఆశపడకుండా సినిమాలు చేసాం. ఆ చేసిన సినిమాల్ని రిలీజ్ చేయాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ కావాలి, ఫైనాన్స్ క్లియర్ చేయాలంటే అడ్వాన్స్లు కావాలి. అలాంటి అద్భుతమైన సహకారాన్ని రామోజీరావు గారి మయూరి సంస్థ మాకు అందించింది. ఆ సంస్థలో ఉన్నటువంటి బాపినీడి గారు, రాంప్రసాద్ గారు, సుధాకర్ గారు, బ్యాడ్లకి ఈ మధ్య ఆయన సుధాకర్ గారు స్వర్గస్థులయ్యారు. సో వాళ్ళంతా కూడా ఎంతో వాళ్ళ సొంత సంస్థల ఉషాకిరణ్ ఫిలిమ్స్ని ఎలా అయితే వాళ్ళు సొంతంగా భావిస్తారో మనీషా సంస్థను కూడా అలాగే భావించి మమ్మల్ని ప్రోత్సహించారు. అది ఎప్పటికీ కృతజ్ఞతలు మేము. అలాగే ల్యాబ్స్ పరంగా రమేష్ ప్రసాద్ గారు కానీ, రామానాయుడు గారు కానీ ఎంతో ఎంకరేజ్ చేశారు, ఎంతో సపోర్ట్ చేశారు. ఇక దాసనారాయణరావు గారు అయితే ప్రతి విషయంలోనూ కృష్ణారెడ్డి గారిని చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ప్రోత్సహించారు. ఆయన సరదాగా అనేవారు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను నాకంటే అన్ని శాఖలు నిర్వహిస్తూ కూడా అదనంగా నువ్వు మ్యూజిక్ కూడా చేస్తున్నావు కృష్ణారెడ్డి, నువ్వు సంథింగ్ గ్రేట్ నాకంటే అది చెప్పి ఎప్పటికీ గొప్ప ఆశీర్వాదం అది. అలాంటి ఆశీర్వాద బలాన్ని మాకు వెన్నంటి ఎప్పుడూ ఉంటూ, అలాగే కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో కూడా ఆయన నటించడం అనేది మాకు ఒక మర్చిపోలేని ఒక అనుభూతి. కృష్ణారెడ్డి గారి ప్రయాణంలో 42 సినిమాలు చేశారు, ఎన్నో అద్భుతాలైన విజయాలు సాధించినాయి. కొన్ని సాధించకపోయినప్పటికీ కూడా ప్రతి సినిమా కూడా మంచి సినిమా తీసామని ఒక మంచి పేరుని సంపాదించుకోగలిగాం. అందుకే ప్రేక్షకులంతా కూడా ఇవాళకి కృష్ణారెడ్డి గారు ఎక్కడ కనపడినా అసలు మీ సినిమాలు మీరు ఏంటండి అంత సంస్కారం ఇప్పుడు ఎక్కడున్నాయండి అని చెప్పి అభినందిస్తూ ఉంటే చాలా ఆనందం, తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రయాణానికి ఎంతోమంది సహకారం అందించారు. అందరు సహకరించిన అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా అచ్చిరెడ్డి గారి బర్త్డే 14th అంటే ఎంత పర్వదినమో మనకు తెలుసు. సంక్రాంతి ఒకరోజు ఎలా వస్తుంది, ఒకరోజు 15 వస్తుంది. 14th ఈజ్ అంటే ఒకరోజు ముందుగా మనం కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం. రేపు ఉదయం యాక్చువల్గా ద రియల్ బర్త్డే ఆఫ్ అచ్చిరెడ్డి గారు. మరొక మారు మీకు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మా ఏలో తన చక్కటి వాయిస్ తోటి సపోర్ట్ చేసినటువంటి రాజీవ్ గణకాల్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ రాజీవ్ గారు.